వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ల్యాప్టాప్ ఓల్డ్ బ్యాటరీస్ అంటే ల్యాప్టాప్లో ప్రీవియస్గా వాడేవాళ్ళం కదా, రిమూవబుల్ బ్యాటరీస్. ఆ బ్యాటరీస్ని యూజ్ చేసి మనం కొత్త బ్యాటరీ ప్యాక్ తయారు చేసుకొని దాన్ని రీసైక్లింగ్ చేసిన తర్వాత దేనికి యూజ్ చేయగలం అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఇందులో మీకు ఆల్రెడీ చెప్పినట్టు పాత బ్యాటరీస్ని యూజ్ చేసి, స్క్రాప్ బ్యాటరీస్ని యూజ్ చేసి ఇప్పుడు క్యాంపింగ్స్కి ఆర్ ఎల్స్ ల్యాప్టాప్ ఛార్జింగ్స్ పవర్ లేనప్పుడు, లేదా డైరెక్ట్ ఇన్వర్టర్ కానీ బ్యాటరీ కన్వర్టర్స్ కానీ యూస్ చేసుకునేటట్టు మనం రీమోడిఫై చేస్తాం అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ అనేది మనం రెడీ చేసుకోవాలి. సో ప్రీవియస్గా మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి సెల్ని ప్యారలల్గా కనెక్ట్ చేసుకొని ఇది 1 యాంప్ సింగిల్ సెల్ ఛార్జర్ అనమాట. లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. అన్ని ప్యారలల్గా కనెక్ట్ చేసుకుని పాజిటివ్స్ అన్ని ఒక వైపు, నెగిటివ్స్ అన్ని ఒకవైపు పెట్టుకొని ఛార్జ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది 3 ఆంప్స్ 1S బ్యాటరీ ఛార్జరే. ఇది కూడా కాకపోతే 3 ఆంప్స్ వస్తుంది. ఇది కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్. అంటే లైక్ ఇది 2 అవర్స్ పట్టిందంటే ప్రీవియస్గా చూపించిన 1 యాంప్ ఛార్జర్ అనేది నియర్లీ 7 to 8 అవర్స్ నేను పెట్టే బ్యాటరీస్ అంటే 3-4 ప్యారలల్గా పెడతాను కదా, వాటికి ఛార్జ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు చేస్తున్న బ్యాటరీ ఛార్జర్ ఏంటంటే ప్రీవియస్‌గా నేను డైరెక్ట్‌గా బ్యాటరీకే BMS అనేది అటాచ్ చేసి డైరెక్ట్‌గా బ్యాటరీ ప్యాక్‌లాగా చేసేవాడిని. అంటే ఇప్పుడు 3S BMS ఇది. ఇప్పుడు నీకు పక్కన గ్రీన్ కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా! సో, ఈ బోర్డ్ ఏంటంటే 3S. సో, 3 పీసెస్ అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇండివిడ్యువల్ సెల్ హోల్డర్స్ అనేది 3 పీసెస్. ఆ 3 పీసెస్‌లో ఈచ్ 4 బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. అలా టోటల్‌గా 3, 4, 12 బ్యాటరీస్ మనం ఎట్ ఏ టైమ్ అంటే 12 బ్యాటరీస్ అనే కాదు. ఇది 20 యాంప్స్ BMS అన్నమాట. సో, మీరు 10 యాంప్స్, 5 యాంప్స్ BMS కూడా ఉంటాయి. మ్యాక్స్ 10 యాంప్స్, 20 యాంప్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసేసి 20 యాంప్స్ అండ్ 40 యాంప్స్, 100 యాంప్స్, 60 యాంప్స్ కూడా ఉంటాయి. అవి హెవీ బ్యాటరీ ప్యాక్స్ అన్నమాట. అందులో స్మార్ట్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ చూస్తే ఈ BMS‌లో మనకి ఇది నియర్లీ 2 అవర్స్, 2 ½ అవర్స్‌లో నాకు ఫుల్ ఛార్జ్ చేసేస్తదన్నమాట. సో, ఇక్కడ చూస్తే సేమ్ 1, 2, 3 ఉన్నాయి కదా! ఇవి కూడా సిరీస్‌లో కనెక్ట్ చేసుకొని ఇక్కడ మన BMS‌లో 0 వోల్ట్, 4.2 వోల్ట్, 8.4 వోల్ట్, 12.6 వోల్ట్స్ అని మార్కింగ్స్ ఉంటాయి BMS‌లో. అది మీకు సెపరేట్‌గా ఓన్లీ BMS కోసం చూపించినప్పుడు చెప్తాను. సో, దానికి మొత్తం సిరీస్ తీసుకొని ఈచ్ పాయింట్ నుంచి అంటే పాజిటివ్, నెగెటివ్ మళ్ళీ నెగెటివ్, పాజిటివ్ కలిసే పాయింట్ ఉంటుంది కదా! ఆ పాయింట్ నుంచి మధ్యలో 4.2 ఒకటి, 8.4 ఒకటి వస్తుంది. ఆ ఎండ్, ఈ ఎండ్ నుంచి 0 వోల్ట్, 12.6 వోల్ట్స్. ఒకవైపు 0 ఉంటుంది. ఒకవైపు 12.6 వస్తుందన్నమాట మనకి. చూసారంటే మీకు మొత్తం వైర్స్ అన్నీ ఒక పాయింట్స్ కింద షోల్డర్ చేసి పెట్టుకున్నాను. BMS కూడా ఒకవైపు గ్లూ చేసి పెట్టుకున్నాను. సో, ఇది ఛార్జింగ్ మాడ్యూల్ ప్యాక్. సో, ఇప్పుడు వీటన్నిటిని సిరీస్‌లో కలుపుతూ BMS‌కి కనెక్ట్ చేస్తానన్నమాట. సో, అది ఎలాగో మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తాను చూడండి. సో, ఇది 12 వోల్ట్స్ ఫీమేల్ సాకెట్ పిన్. సో, మీకు 12 వోల్ట్స్ ఇది ఛార్జింగ్ మాడ్యూల్ కాబట్టి ఇన్పుట్ అనేది 12 వోల్ట్స్ పిన్స్ ఉంటాయి కదా! పిన్ అన్నమాట. ఇన్పుట్ ఇవ్వడానికి ఆ పిన్ నుంచి మనం BMS ఇన్పుట్ అనేది BMS‌కి ఐదర్ ఇన్పుట్ కింద వాడుకోవచ్చు అండ్ అవుట్పుట్ కింద వాడుకోవచ్చు. ఇది చూసారంటే గైస్ ఇది ప్రీవియస్‌గా తయారు చేసిన టార్చ్ లైట్ అన్నమాట. ఇంట్లో యూజ్ చేయడానికి కరెంట్ పోయినప్పుడు అప్పుడు. దీంట్లో కూడా ఆల్రెడీ BMS బోర్డ్ వాడామన్నమాట. ఈ బ్యాటరీస్ సేమ్ ఇలానే ప్యాక్ చేసి అండ్ ప్రాపర్‌గా టేపింగ్ చేసి, గ్లూయింగ్ చేసి దాని మీద BMS ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్టు BMS 20 ఆంప్స్ BMSఏ వాడాను. కమింగ్ బ్యాక్ టు ద వీడియో గైస్. ఇక్కడ చూస్తే మనం బ్యాటరీస్ అన్నీ స్క్రాప్ బ్యాటరీస్ అన్నీ తీసుకున్నాం మనం. సో, వాటిని ఇప్పుడు ప్రతి దాని ఛార్జింగ్ వోల్టేజ్ ప్రకారం ఒక్కొక్క సెల్‌లో పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇందాక చెప్పినట్టు 12 వోల్ట్స్ అవుట్పుట్ ఫీమేల్ సాకెట్ నుంచి BMS‌కి ఇన్పుట్ షోల్డరింగ్ చేస్తున్నాను.
సో, ఇప్పుడు నేను చేస్తుందేంటంటే రెడ్ కలర్ పెట్టాను కదా! అది జస్ట్ ఇండికేషన్ కోసం. ఎందుకంటే జనరల్‌గా డీసీ సర్క్యూట్స్‌లో ఏంటంటే బ్లాక్ ఎప్పుడు నెగెటివ్ కింద వాడతారు. అదర్ కలర్స్ మెయిన్‌గా పాజిటివ్ కింద వాడతారనమాట. సో, అందుకు మీకు రెడ్ అనేది పాజిటివ్ కింద, బ్లాక్ అనేది నెగెటివ్ కింద చూపించడానికి అక్కడ మెన్షన్ చేశాను. ఇవి హీట్ సింక్ ట్యూబ్స్. సో, వైర్ కనెక్టర్స్ మీద వాడడానికి ఐదర్ టేపింగ్ చేసుకోవచ్చు. బట్ హీట్ సింక్ ట్యూబ్ అయితే మీకు క్లియర్‌గా అండ్ ప్రాపర్‌గా ఉంటుందనమాట. అండ్ గ్లూ గన్‌తో గ్లూ చేసుకొని సో, అక్కడ చూసారంటే అది పాజిటివ్ అనమాట. సో, రెడ్ కలర్ వైర్ తీసుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా BMS‌కి కనెక్ట్ చేస్తాను. ఏ వైర్ ఎప్పుడు తీసానో లైక్ ఏ జాయింట్ నుంచి తీస్తున్నానో ఆ జాయింట్ దగ్గర నుంచి BMS‌కి డైరెక్ట్‌గా అప్పుడే షోల్డరింగ్ చేసేస్తాను. సో, ఇప్పుడు 2 వైర్లు తీసాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా 2 తీసి ఉంచేసాను. షోల్డరింగ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎక్కువ వైర్స్ వస్తుంటాయి కదా! ఇది ఇంకా 3S BMS కాబట్టి మనకి 4 వైర్స్ వస్తాయి. అలా 6S, 5S, 4S, 15S, 20S అలా ఉంటాయన్నమాట. అంటే లైక్ వోల్టేజ్ పెరిగే బట్టి 24 వోల్ట్స్, 48 వోల్ట్స్, 64, 72 వోల్ట్స్ అలా పెరిగే కొద్దీ మీకు BMS‌కి ఏంటంటే ఈచ్ సింగిల్ పాయింట్ అంటే ప్రతి బ్యాటరీ ఒక పాజిటివ్, నెగెటివ్ అనేది BMS‌కి కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు సిరీస్‌లో పెట్టేటప్పుడు ఏమవుతాయంటే బ్యాటరీస్ మీకు వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, అప్పుడు ఏమవుతుందంటే మీరు వోల్టేజ్ ఎంత పెంచుతారో అంత అన్ని సిరీస్ పాయింట్స్ సో, ప్రతి ప్లస్, మైనస్ పాయింట్ కూడా మీరు BMS‌కి ఇవ్వాలి. సో, అప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇది 3S కాబట్టి 4 పాయింట్సే కాబట్టి నేను కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. సో, ఇప్పుడు చూస్తున్నారంటే నేనేం చేశానంటే గ్లూ చేయకముందే మనకక్కడ BMS‌లో షోల్డరింగ్ చేసుకున్నాను. ఈవెన్ దో వైర్ ఎక్కువున్నా, తక్కువున్నా ఫస్ట్ నేను షోల్డరింగ్ చేసుకున్నాను. ఎందుకంటే క్లియర్‌గా తెలియడం కోసం ఇక్కడ చూసారంటే పాయింట్స్ దగ్గర నేను షోల్డరింగ్ చేస్తున్నాననమాట. సో, ప్రతి పాయింట్ అంటే 0 వోల్ట్, 4.2 వోల్ట్, 8.4 వోల్ట్, 12.6 వోల్ట్స్. ప్రతి దానికి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రాపర్‌గా గ్లూ చేసుకొని అక్కడ లిథియం BMS ఉంది కదా! BMS దగ్గర ప్రాపర్‌గా షోల్డరింగ్ అనేది మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాననమాట. గ్లూయింగ్ అంతా అవ్వగానే. సో, వీడియో లెంత్ అవుతుందని మీకు అంతా మ్యాక్స్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే ఉంటుంది. అండ్ దీని పార్ట్ 2 కూడా ఉంటుంది. బికాజ్ ఇది ఓన్లీ ఛార్జింగ్ మాడ్యూల్ ఒకటే కాదు. బ్యాటరీ ప్యాక్ ఇంక్లూడెడ్ కదా! ఈ బ్యాటరీ ప్యాక్ ఏం చేస్తామంటే మా ఫ్రెండ్ వాళ్ళ మేనేజర్ ఒకరు కంటిన్యూయస్ ట్రెక్కింగ్‌కి వెళ్తుంటారు. ఛార్జింగ్ కోసం కింద వరకు మళ్ళీ రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి నన్ను ఒక బ్యాటరీ ప్యాక్ తయారు చేయమన్నారు. ప్రతి బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. మ్యాక్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1.2, 1.7 వరకు ఉన్నాయి. వోల్టేజెస్ అనేవి. సో, సిమిలర్ వోల్టేజెస్ ఉన్నవన్నీ ఒక హోల్డర్స్‌లో పెట్టుకుంటే, ఒక ర్యాక్‌లో పెట్టుకుంటే మనకేమవుతుందంటే 4 ప్యారలెల్‌లో పెట్టినప్పుడు 4 సిమిలర్ వోల్టేజ్‌కి మనకి రెగ్యులేట్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఒక బ్యాటరీ 2.7 వోల్ట్స్ ఉంది. ఇంకో బ్యాటరీ 1.7 వోల్ట్ ఉంది. యావరేజ్‌గా 2.2 వోల్ట్స్ వరకు అవన్నీ ఈక్వల్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్
మీకు అవ్వలేదు. అంటే లైక్ అన్నీ సిమిలర్ వోల్టేజ్‌లో లేవు. ఒకటి 1.5 ఉంది. ఒకటి 2.5 ఉంది. ఒకటి 3.5 ఉంది. సో, అప్పుడేం చేస్తారంటే హోల్డర్స్‌లో పెట్టిన తర్వాత మీరు దాన్నేం చేయాలంటే ఒక 10-5 మినిట్స్ అలా వదిలేయాలి బ్యాటరీస్‌ని. సో, అప్పుడేమవుతాయంటే ప్యారలెల్‌గా ఉన్న బ్యాటరీస్ అన్నీ సిమిలర్ వోల్టేజ్‌కి వస్తాయన్నమాట. సో, ప్యారలెల్‌గా ఉన్నాయి కాబట్టి. సో, అప్పుడేమవుతుందంటే మనకి BMS నుంచి వచ్చే అవుట్‌పుట్ అనేది ఈక్వల్‌గా ప్రాపర్‌గా షేర్ అవుతుందన్నమాట ఈచ్ సెల్‌కి. అండ్ లైఫ్ పెరుగుతుంది. సో, మనం చూసుకున్నట్టయితే మొత్తం సెల్స్ అన్నీ పెట్టేసాం. ఇప్పుడు BMS‌లో వోల్టేజ్ చెక్ చేస్తే మనకి ఓవరాల్‌గా 4 ఆర్ సంథింగ్ వస్తుంది. ఎందుకంటే అన్నీ 1.7 లోనే ఉన్నాయి ఛార్జింగ్ అనేవి. సో, ఇప్పుడు టోటల్‌గా మనకి 4.795 వరకు వస్తుంది వోల్టేజ్. సో, ఈచ్ ఇండివిడ్యువల్ 1.75 కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఇస్తున్న ఇన్‌పుట్ 12 వోల్ట్స్. సో, మనకి చూపిస్తున్నది 5.9. ఇన్సులేషన్ అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. బికాజ్ ఇవి రీయూజ్డ్ బ్యాటరీస్ కాబట్టి కొత్త బ్యాటరీస్‌కి గూడా ప్రాపర్‌గా వేస్తారు. బట్ ఇవేంటంటే రీసైకిల్ బ్యాటరీస్ కాబట్టి కంపల్సరీ సో, హోల్డర్స్‌లో ఫిక్స్ చేస్తున్నాను. సో, గైస్ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను ఈ పార్ట్‌ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్‌లో ఆ బ్యాటరీ ప్యాక్‌ని షోల్డరింగ్ చేసి అంటే ప్రాపర్‌గా కనెక్షన్స్ అన్నీ ఇచ్చి BMS కనెక్ట్ చేసి ఆ బ్యాటరీ ప్యాక్‌ని టెస్ట్ చేద్దాం మనం. దేనికి వాడుతున్నాం అనేది మీకు నెక్స్ట్ పార్ట్‌లో తెలుస్తుంది. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ లోకల్ ఇంజినీర్స్.